హాయ్ ఫ్రెండ్స్, ఛానలుకి స్వాగతం. ఫ్రెండ్స్, రైలులో భిక్షాటన చేసే అమ్మాయిపై ఒక కోటీశ్వరుడి కొడుకు మనసు పారేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన చూసి మానవత్వం మొత్తం కదిలిపోయింది. ఫ్రెండ్స్, కొన్నిసార్లు మనకు తెలియని ఒక చూపు మనసుకు ఎంత దగ్గరవుతుందంటే దాన్ని మర్చిపోవటం అసాధ్యమవుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, ఒక ధనిక కుర్రాడు ఉన్నాడు. అతని వద్ద ఆస్తి, గౌరవ మర్యాదలు, హోదా, పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉన్నాయి. కాని ట్రైన్లో జరిగిన ఒక సాధారణ ప్రయాణంలో అతను భిక్షాటన చేసే ఒక అమ్మాయి సింప్లిసిటీని, ఆమె అమాయకత్వాన్ని మరియు ఆమె నిస్సహాయతను చూసి అతను ఎలా మనస్సు పారేసుకున్నాడంటే బహుశా ఏళ్ల తరబడి ఆమె కోసమే వెతుకుతున్నట్లుగా ఉంది అతని పరిస్థితి. కాని మెల్లిమెల్లిగా బయటపడిన ఒక నిజం అతని ఆత్మను కదిలించింది. కాబట్టి ఫ్రెండ్స్, నిజంగానే ఒక బిచ్చగత్తెను ప్రేమించటం అనేది అతని జీవితంలో అతను తీసుకున్న అతిపెద్ద సరైన నిర్ణయమా, లేక అది అతను చేసిన అతిపెద్ద పొరపాటా? పూర్తి వివరాలు తెలుసుకోవటానికి వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత మీరు మర్చిపోతారు. ఫ్రెండ్స్, ఇది మహారాష్ట్రలోని పూణే నగరానికి చెందిన ఒక నిజమైన సంఘటన. అక్కడ విక్రాంత్ మెహతా అనే వ్యక్తి తన కోటీశ్వరుడైన తండ్రికి ఏకైక వారసుడు. విక్రాంత్ కుటుంబం ఎన్నో ఫ్యాక్టరీలకు, కంపెనీలకు మరియు పెద్ద పెద్ద ప్రాజెక్టులకు యజమానులు. కాబట్టి విక్రాంత్ని చిన్నప్పటి నుండి గోల్డెన్ స్పూన్తో తినిపించి పెంచి పెద్ద చేశారు అతని కుటుంబ సభ్యులు. అయితే అతనికి అసలైన ప్రపంచమనేది ఎలా ఉంటుందో చూడాలనే కోరిక చాలా ఉండేది. అతను తన తండ్రితో పదే పదే ఇలా అనేవాడు, నాన్నా, నేను ఒంటరిగా ప్రయాణం చేయాలనుకుంటున్నాను. నన్ను నా ఇష్టప్రకారం బతకనివ్వండి. నేను ఈ ప్రపంచాన్ని దగ్గర నుండి చూడాలనుకుంటున్నాను. దానిలోని వాస్తవాన్ని అనుభవించాలనుకుంటున్నాను అని చెప్పేవాడు. దీంతో అతని తండ్రి పదే పదే ఒకే మాట చెప్పేవాడు, బాబూ, ఒకవేళ నువ్వు బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే చెప్పు, నేను నా కారు పంపిస్తాను, డ్రైవర్తో హాయిగా వెళ్ళు అని అనేవాడు. కాని విక్రాంత్ నవ్వుతూ, వద్దు నాన్నగారు, నేను జనసమూహాన్ని, రైల్వే స్టేషన్ను మరియు రైలు ప్రయాణాన్ని స్వయంగా అనుభూతి చెందాలి అనుకుంటున్నాను. జీవితం యొక్క అసలైన మజా అక్కడే దాగి ఉంది. అక్కడ ప్రజలు ఎలా జీవిస్తున్నారో, ఎలా కష్టపడుతున్నారో ఇదంతా నేను దగ్గరుండి చూడాలి అనుకుంటున్నాను అని తన తండ్రిని అడిగేవాడు. అతని ఈ పట్టుదలే విక్రాంత్ని ఎలాంటి దారిలోకి తీసుకువచ్చిందంటే అక్కడ అతని తలరాత పూర్తిగా మారబోతోంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఒకరోజు విక్రాంత్ రైలు ప్రయాణం కోసం ఒక ట్రైన్లో కూర్చున్నాడు. రైల్వే స్టేషన్ రద్దీ, టీ అమ్మే వాళ్ల అరుపులు, కూలీల పరుగులు ఇదంతా అతనికి పూర్తిగా కొత్తగా, ఉత్సాహంగా అనిపించింది. రైలు ప్రయాణంలో కిటికీలోంచి ప్రకృతి అందాలు చూస్తూ ఎప్పుడు నిద్రపోయాడో అతనికి కూడా తెలియదు. కాని అకస్మాత్తుగా ఎవరో మెల్లిగా అతని భుజాన్ని తట్టారు. నిద్రలేచి చూసేసరికి ఎదురుగా ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె వయస్సు సుమారు 20 నుంచి 21 ఏళ్లు ఉంటుంది. సాధారణ పంజాబీ డ్రెస్ ని ధరించి తలపై చున్నీ వేసుకుని ఉంది. బట్టలు కాస్త పాతబడిపోయి వెలిసిపోయి ఉన్నాయి. కాని ఆమె ముఖం ఎలా ఉందంటే దేవుడు స్వయంగా తీరికగా కూర్చుని చాలా కష్టపడి సృష్టించినట్లుగా ఉంది ఆమె శరీర సౌష్ఠవం. ఎలాకంటే ఒక దేవకన్య పొరపాటుగా మనుషుల మధ్య పుట్టిందేమో అన్నట్లుగా ఉంది ఆమె అందం. ఆమె కళ్లల్లో అమాయకత్వం ఉంది, ముఖంలో స్వచ్ఛత మరియు పెదవులపై తేలికపాటి బాధతో కూడిన చిరునవ్వు ఉంది. విక్రాంత్ వెంటనే జేబులోంచి 50 రూపాయల నోటు తీసి ఆమె చేతిలో పెట్టాడు. కాని అతని చూపు ఆమె ముఖం మీద పడగానే ఆ ముఖం ఏదో మాయలా అతని కళ్లల్లో ముద్రించుకుపోయింది. ఆ అమ్మాయి సైలెంట్గా డబ్బులు తీసుకుని పక్క బోగిలోకి వెళ్లిపోయింది. కాని విక్రాంత్ మనస్సు మాత్రం అక్కడే ఆగిపోయింది. అతని మనస్సు పదే పదే ఆ ముఖాన్ని గుర్తు చేసుకోసాగింది. దీంతో ఏమీ ఆలోచించకుండానే తను కూడా లేచి ఆమె వెనక్కి వెళ్లాడు. రెండో బోగిలోకి చేరుకొని ఈసారి అతను ఏకంగా 20,000 రూపాయలు ఉన్న 500 నోట్ల కట్టను తీసి ఆమె చేతిలో పెట్టాడు. దీంతో ఆ అమ్మాయి ఆశ్చర్యపోతూ, బాబుగారు, మర్చిపోయి పొరపాటున పెట్టారా ఇన్ని డబ్బులు అని అడిగింది. ఇక విక్రాంత్ నవ్వుతూ, లేదు లేదు, పొరపాటునేమీ పెట్టలేదు. ఈ డబ్బు నీకోసమే పెట్టాను, నీ చిరునవ్వు కోసం, నీ కష్టాన్ని చూసి పెట్టాను అన్నాడు. ఇక ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా డబ్బులు తీసుకుని ముందుకు వెళ్లిపోయింది. కాని ఆమె వెళ్లిపోయిన తర్వాత విక్రాంత్ కళ్ళు చెమ్మగిల్లాయి. అతని మనసు గందరగోళంగా మారింది. అతను ప్రయాణం చేసిన తర్వాత తిరిగి తన హోటల్ రూంకి చేరుకున్నాడు. కాని ఇప్పుడతనికి అక్కడ ఏమీ తోచటం లేదు. మనసులో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. దీంతో విక్రాంత్ తన స్నేహితుడితో మాట్లాడుతూ,
మిత్రమా, ఈరోజు నేనొక అమ్మాయిని కలిసి వచ్చాను. ఆమెను చూసినప్పటినుండి తను నా మనసులోంచి పోవటం లేదు. ఆమె కళ్ళు, ఆమె చిరునవ్వు, ఆమె అందమైన రూపం అన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నాడు. దీంతో అతని స్నేహితుడు నవ్వుతూ, మిత్రమా, ఒకవేళ నువ్వు ఆ అమ్మాయితో ప్రేమలో అయితే పడలేదు కదా అని అడిగాడు. దీంతో విక్రాంత్ మెల్లిగా బహుశా అదే కావచ్చు అని అన్నాడు. రాత్రి పడుకున్నప్పుడు కూడా ఆ అమ్మాయి కలలోకి వచ్చింది అనే చెప్పాడు. ఇలా మరుసటి రోజు ఉదయం తన స్నేహితుడితో, మిత్రమా, ఎలాగైనా సరే నేను మళ్ళీ ఆ అమ్మాయిని కలవాలి అని అన్నాడు. దీంతో అతని స్నేహితుడు మాట్లాడుతూ, కాని ఆమె పేరు, చిరునామా నీకేమీ తెలియదు కదా అని అన్నాడు. దీంతో విక్రాంత్ మాట్లాడుతూ, తెలియదు, కాని తను ఏ ట్రైన్లో అయితే బిచ్చమెత్తుకుంటుందో అక్కడే వెతుకుతాను. ఎందుకంటే అలాంటి వాళ్ళు తరచుగా అదే రూట్లో తిరుగుతూ ఉంటారు. నేను ఎలాగైనా సరే ఆమెను వెతికి పట్టుకుంటాను అని చెప్పాడు. ఇలా విక్రాంత్ తన చదువును మరియు తన రోజువారి పనులన్నింటినీ వదిలేశాడు. ప్రతిరోజు అదే రైలు, అదే ప్లాట్ఫామ్, అదే నిరీక్షణ. ఇలా 3 సార్లు 4 సార్లు జరిగిన తర్వాత 5వసారి అదృష్టం అతని తలుపు తట్టింది. అదే అమ్మాయి మళ్లీ అతను కూర్చున్న ట్రైన్లోకి వచ్చింది. ఈసారి విక్రాంత్ ఆమెను చూడగానే అతని మనసు ఇలా చెప్పింది, ఇది కేవలం యాదృచ్ఛికమైతే కాదు, ఇది దేవుడి ఇష్టం అని అతనికి చెప్పసాగింది. దీంతో విక్రాంత్ గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. దీంతో అతను ఆ అమ్మాయి వైపు మళ్లీ తిరిగి చూశాడు. ఎవరైతే అతని కలలో నిలిచిపోయిందో ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి అతనికి రాత్రుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేసింది. పగలు ప్రశాంతత లేకుండా అన్నీ లాగేసుకుంది. అలాంటి ఆ అమ్మాయి మళ్లీ అదే రైలులో ఉంది. కాని ఈసారి ఆ అమ్మాయి అతన్ని చూసి చూడనట్లుగా వెళ్లిపోయింది. బహుశా అతను మళ్లీ తనకు డబ్బులు ఇవ్వటానికి వచ్చాడని ఆమె అనుకుని ఉండవచ్చు. కాని విక్రాంత్ ఉద్దేశం డబ్బులివ్వటం కాదు. అతని ఉద్దేశం ఆ అమ్మాయితో మాట్లాడటం మాత్రమే. ఆమె గురించి ఇంకొంచెం తెలుసుకోవటం, ఆమె బాధను అర్థం చేసుకోవటం, ఇవి అతని ఉద్దేశాలు. ఇక అమ్మాయి మౌనంగా ముందుకు సాగిపోతూ ఉంది. దీంతో విక్రాంత్ కూడా ఏమీ మాట్లాడకుండా ఆమె వెనకే వెళ్తున్నాడు. ఆ అమ్మాయి తర్వాతి స్టేషన్లో దిగగానే విక్రాంత్ కూడా సైలెంట్ గా ఆమె వెనకే దిగాడు. ఎవరైనా తనను ఇలా వెంబడిస్తున్నారని బహుశా అమ్మాయి కనీసం ఊహించి కూడా ఉండదు. ఇక అమ్మాయి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చింది. తర్వాత నిర్మానుష్యంగా ఉన్న ఒక అటవీ మార్గం వైపు వెళ్లటం ప్రారంభించింది. అక్కడ దరిదాపుల్లో కూడా ఎవరూ లేని దారి అది. ఒకవైపు దట్టమైన పొదలు, మరోవైపు బీడుపడిన భూములు ఉన్న కాలి బాట అది. దీంతో విక్రాంత్ గుండె పదే పదే కొట్టుకుంటోంది. ఒక తెలియని ప్రదేశం మరియు ఒక పరిచయం లేని అమ్మాయి. కాని అతని అడుగులు వాటంతటా అవే పడుతున్నాయి. అతను అస్సలు ఆగలేకపోయాడు. ఇలా చాలా దూరం నడిచిన తర్వాత ఆ అమ్మాయి మట్టి ఇల్లు, పూరి గుడిసెలు ఉన్న ఒక చిన్న గ్రామానికి చేరుకుంది. తర్వాత ఆ అమ్మాయి శిథిలావస్థలో ఉన్న ఒక గుడిసెలోకి వెళ్ళింది. దీంతో విక్రాంత్ దగ్గర్లో ఉన్న ఒక చెట్టు వెనక దాక్కుని అన్నీ గమనించటం మొదలుపెట్టాడు. గుడిసె లోపల ఏం జరుగుతుందో అతను చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి లోపలికి వెళ్లి తన తల్లికి కొన్ని డబ్బులు ఇచ్చింది. దీంతో ఆ తల్లి సంతోషంగా, ఈరోజు కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చాయి కాబట్టి నాన్నకు మందులు కొందాం అని చెప్పి తన కూతురుని గుండెలకు హత్తుకుంది. తర్వాత ఆ తల్లి మాట్లాడుతూ, బిడ్డా, నువ్వు నిజంగా మా పాలిట దేవతవి. నువ్వు లేకుంటే ఈ ఇల్లు గడవదు అని చెప్పింది. దీంతో విక్రాంత్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ అమ్మాయి వాళ్ల నాన్నకు పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉండటం అతను చూశాడు. చెరిగిన బట్టలతో ఇంటి బయట మట్టిలో ఆడుకుంటున్న చిన్న తమ్ముడు, చిన్న చెల్లెలు కూడా ఉన్నారు ఆ అమ్మాయికి. ఇదంతా చూస్తూ ఉండగానే మెల్లిగా రాత్రి సమయం ఆసన్నమైంది. దీంతో తల్లి కూతురుతో మాట్లాడుతూ, బిడ్డా, వెళ్లి గేదెకు మేత వేసిరా అని చెప్పింది. ఇక ఆ అమ్మాయి మేత తీసుకుని బయటకు వెళ్ళింది. అలాగే విక్రాంత్ కూడా ఆమె వెనకే వెళ్లాడు. అప్పుడే ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది. మీరేంటి బాబుగారు ఇక్కడున్నారు? మీరిక్కడే ఏం చేస్తున్నారు అని అడిగిందతన్ని. దీంతో విక్రాంత్ ఆమె కళ్లల్లోకి చూస్తూ ఉండిపోయాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ అమ్మాయి కొంచెం భయపడింది. చెప్పండి బాబుగారు, మీరొకవేళ మీ డబ్బులు వాపస్ తీసుకోటానికి వచ్చారా ఏంటి? అలాగైతే నన్ను క్షమించండి. ఆ డబ్బులు మా నాన్న మందుల కోసం ఖర్చయిపోయాయి. మీరు కావాలంటే నేను మళ్లీ బిచ్చమెత్తుకుని నెమ్మదిగా తిరిగిచ్చేస్తాను. కాని ఇప్పుడు మాత్రం నా దగ్గర ఏమీ లేవు అని చెప్పింది. దీంతో విక్రాంత్కి గుండె ముక్కలైనట్లుగా అనిపించింది. దీంతో అతను వెంటనే ఇలా అన్నాడు, ఓ పిచ్చిదానా, నేను డబ్బులు తీసుకోటానికి రాలేదు. నేను నిన్ను చూడాలని మాత్రమే వచ్చాను. నీ మాటలు వినాలనిపించింది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నావో తెలుసుకోవాలనుకున్నాను. నీ చిరునవ్వు వెనక ఉన్న బాధను అర్థం చేసుకోవాలనుకున్నాను అని అన్నాడు. దీంతో ఆ అమ్మాయి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇక ఆమె మాట్లాడుతూ, అదే సరే కాని మీరిప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగింది. దీంతో విక్రాంత్ ఇలా అన్నాడు, బహుశా
నేను నిన్ను ఇష్టపడుతున్నానేమో, బహుశా నేను నిన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ కల్మషం లేని మనస్సు, నువ్వు పడే కష్టం, నీ పోరాటం అన్నీ నన్ను నీ వైపుకు ఆకర్షిస్తున్నాయి అని చెప్పాడు. ఆ అమ్మాయి నవ్వటం మొదలుపెట్టింది. బాబుగారు, మీరు తమాషా చేయకండి. మీరు సంపన్న కుటుంబానికి చెందినవారు. నేను కేవలం ఒక బిచ్చగత్తనని చెప్పింది. దీంతో విక్రాంత్ దీర్ఘంగా శ్వాస తీసుకుని ఇలా అన్నాడు. నీకు ఉన్న ఆ మనస్సు ఉంది చూసావా, అది కోట్ల కంటే కూడా చాలా విలువైంది. నీ కష్టం, నీ నిజాయితీ ఇవన్నీ కూడా నాకున్న సిరి సంపదల కంటే చాలా గొప్పవి అని అన్నాడు. ఆ అమ్మాయి కళ్లలో ఇప్పుడు నిజమైన మెరుపు కనిపించింది. కాని అప్పుడే అకస్మాత్తుగా ఆమె తల్లి అక్కడికి వచ్చింది. ఆమె తన కూతురు చెయ్యి పట్టుకుని లాగింది. తల్లి, నువ్వు ఈ పిచ్చి పనులు చేయటం ఏంటి? ఈ ధనవంతులు మనలాంటి పేదవాళ్లతో ఆడుకుంటారు. ఇది నీకెందుకు అర్థం కాదు అని గట్టిగా అరిచింది. దీంతో విక్రాంత్ ఆమె తల్లి కళ్లలోకి సూటిగా చూస్తూ, ఆంటీ, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈమెను నా జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈమెకు కేవలం సానుభూతిని మాత్రమే కాదు, పూర్తి గౌరవం మరియు ప్రేమను ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి తల్లి నవ్వి, బాబూ, ఈ ధనవంతుల ప్రపంచంలో మాలాంటి వారికి చోటెక్కడుంది? నువ్వు కేవలం ఒక ఆట ఆడుకుంటావు, ఆ తర్వాత దీన్ని వదిలేస్తావు అని చెప్పింది. దీంతో విక్రాంత్ మాట్లాడుతూ, ఆంటీ, మీకు నా మీద నమ్మకం లేకపోతే నేనిక్కడే ఉండిపోతాను. రేపు ఉదయం మీ ఊర్లో ఉన్న గుడిలోనే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. దీంతో అమ్మాయి తల్లి ఆశ్చర్యపోయింది. అలాగే ఆ అమ్మాయి మనసులో కూడా అలజడి మొదలైంది. ఇలా ఆ రాత్రి నెమ్మది నెమ్మదిగా గడిచిపోతోంది. ఊరి మట్టిని ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఉదయం లేలేత ఎండ పడుతుంది. గుడి గంటలు మెల్లిమెల్లిగా మోగుతున్నాయి. ఇక విక్రాంత్ కూడా తన మాట మీద నిలబడ్డాడు. అతని కళ్లలో ఒక రకమైన మెరుపు ఉంది. అది ఎలా ఉందంటే, తన జీవితంలో అతిపెద్ద నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది. ఊరి జనాలంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అరే, ఇతను ఎవరో పెద్దంటి మనిషిలా ఉన్నాడు. ఇంత ధనవంతుడైన కుర్రాడు ఈ గుడిసెలో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? ఇది నిజమేనా అనుకున్నారు. ప్రియా వాళ్ల అమ్మ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. ఆమె కళ్లల్లో ఏదో తెలియని భయం ఉంది. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి మరియు నమ్మకం గురించిన సందిగ్ధత కూడా ఉంది. ఇంత పెద్ద మనిషి నిజాయితీగా ఉండగలడా అని ఆలోచనలో పడిపోయింది. పొద్దున్నే ప్రియా తన తల్లి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పింది. అమ్మా, ఆ అబ్బాయి నిజంగానే నా కోసం గుడిలో ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలమ్మా అని అడిగింది. అప్పుడు ఆ తల్లి కళ్ల నుంచి కన్నీళ్లు రాలుతున్నాయి. బిడ్డా, బహుశా ఆ దేవుడు నీకోసం మంచిరాత రాసుంటాడు. వెళ్ళు తల్లి, వెళ్ళు. అదృష్టమనేది పదే పదే తలుపు తట్టదు అని అంది. దీంతో ప్రియా కాళ్లకు రెక్కలొచ్చినట్లుగా అనిపించింది. ఆమె వెంటనే పరిగెత్తుకుంటూ గుడివైపు వెళ్లసాగింది. విక్రాంత్ అప్పటికే అక్కడ నిలబడి ఉన్నాడు. గ్రామస్తులందరూ మౌనంగా నిలబడి ఇదంతా చూస్తున్నారు. ఇక మరోవైపు విక్రాంత్ ప్రియను చూడగానే అతని ముఖంలో ఒక ప్రశాంతత కనిపించింది. నువ్వు ఖచ్చితంగా వస్తావని నాకు తెలుసు అని అన్నాడతను. ఇక ప్రియ అక్కడికి రాగానే గుడిలో చాలా సింపుల్ గా వారి పెళ్లి జరిగింది. ఎలాంటి బ్యాండ్ గాని భారత్ కానీ లేదు. కాని అక్కడ ఉన్నవారి మనస్సులో ఉన్న ప్రశాంతత ఏ రాజకళ్యాణంలోనూ ఉండదు. విక్రాంత్ ప్రియ నుదుటిన సింధూరం దిద్ది మనస్ఫూర్తిగా ఆమెను తన భార్యగా అంగీకరించాడు. పెళ్లి తర్వాత విక్రాంత్ ప్రియా తల్లి ఉన్న గుడిసెకు ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ పంపించాడు. అలాగే కొత్త బట్టలు పంపించాడు మరియు కొంత డబ్బు కూడా ఇచ్చాడు. ఇరుగు పొరుగు వారితో కలిసి చిన్న విందు ఏర్పాటు చేయించాడు. అందరి కోసం పూరీ మరియు కర్రీతో విందు ఏర్పాట్లు చేయించాడు. ఇప్పుడు ప్రియ ముఖంలో కనిపిస్తున్న సంతోషం విక్రాంత్కి కోట్ల ఆస్తి కంటే కూడా చాలా విలువైంది. అలాగే విక్రాంతి ఇప్పుడు ప్రియాకు కూడా మంచి బట్టలు గిప్పించాడు. తన బైక్ మీద కూర్చోబెట్టుకుని నెమ్మదిగా ఊరి నుంచి నగరం వైపు బయలుదేరాడు. ప్రియ ఇప్పుడు అతని భార్య అయిపోయింది. తనను తాను చూసుకుంటే ఆమె ఒక యువరాణిలా అనిపిస్తోంది. ఆమె ముఖంలోని అమాయకత్వం, ఆమె సింప్లిసిటీ మరియు ఆమె నవ్వు, వీటిని చూసి విక్రాంత్ మనసు అక్కడే ఆగిపోయింది. కాని కథ ఇక్కడితో ముగియలేదు. నగరానికి చేరుకున్న తరువాత విక్రాంత్ తన తండ్రికి ఏమీ చెప్పలేదు. అతను నగరంలో ఒక పెద్ద గదిని అద్దెకు తీసుకుని తన భార్య ప్రియతో కలిసి ఉండసాగాడు. మరియు అప్పుడప్పుడు ప్రియతో కలిసి బజార్లలో తిరిగేవాడు. ఒకరోజు విక్రాంత్ వాళ్ల నాన్నకు తెలిసిన ఒక వ్యక్తి ఆ బజార్లో విక్రాంత్ను ప్రియతో కలిసి ఉండటం చూశాడు. అతను వెంటనే ఫోన్ చేశాడు. సార్, మీ అబ్బాయిని ఎవరో ఒక అమ్మాయితో రోజూ ఇక్కడ మార్కెట్లో తిరుగుతుండగా చూశాను. చూస్తూ ఉంటే బహుశా మీ అబ్బాయి ఏదైనా తప్పుడు సావాసాల్లో పడ్డాడేమో అనిపిస్తుంది అని చెప్పాడు. దీంతో వెంటనే విక్రాంత్ తండ్రి విక్రాంత్కి ఫోన్ చేశాడు. బాబూ, ఇప్పుడు నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఎక్కడ ఉన్నావు అని అడిగి, చూడు బాబూ, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే చేసుకో, అంతేకాని ఇలా రోడ్ల వెంట అమ్మాయిలతో తిరగటం బాగోదు అని చెప్పాడు.
దీంతో విక్రాంత్ మాట్లాడుతూ, సరే నాన్నా, నేను మీకు త్వరలోనే అంతా వివరంగా చెబుతానని చెప్పాడు. ఇప్పుడు నిజం దాయటంలో ఎలాంటి అర్థం లేదని విక్రాంత్కి తెలుసు. తన తండ్రి ముందు అన్నీ స్పష్టంగా చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అతనికిప్పుడు అర్థమైంది. కాని ఎలా చెప్పాలి? వాళ్లు కోచింగ్లో పరిచయమైన స్నేహితురాలు అనుకుంటున్న ఆ అమ్మాయి ఒకప్పుడు రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తుకునేదని ఎలా చెప్పాలని సందిగ్ధంలో ఉన్నాడు. విక్రాంత్ మనసంతా గందరగోళంగా తయారైంది. కాని ప్రియా ఇప్పుడు అతని భార్య. ఆమె చాలా సింపుల్గా అత్తమామల గురించి అడుగుతూ ఉండేది. విక్రాంత్, నేను మీ అమ్మానాన్నల్ని ఎప్పుడు కలుస్తాను? నేను వాళ్లకు సేవలు చెయ్యాలనుకుంటున్నాను అని అడిగేది. కాని ప్రియా ఈ మాటలు అడిగినప్పుడల్లా విక్రాంత్ మాట దాటేస్తూ ఉండేవాడు. ఇప్పుడు కాదు ప్రియా, సరైన సమయం రానివ్వు అని చెప్పేవాడు. కాని ప్రియా మనసు చాలా స్వచ్ఛమైంది. ఆమె రోజు విక్రాంత్తో ఇలా అనేది, మీ అమ్మానాన్న మీకింతిచ్చారు కదా, వాళ్ల ప్రేమకు నేను అర్హురాలిని కానా అని అడిగేది. ఇక ఇప్పుడు విక్రాంత్ మనసులో ఆలస్యం చేసే ధైర్యం మిగలలేదు. దీంతో అతను వెంటనే వాళ్ల నాన్నకు ఫోన్ చేశాడు. నాన్నగారు, నేను రేపు ఇంటికి రావచ్చా అని అడిగాడు. దీంతో అతని తండ్రి నవ్వుతూ, తప్పకుండా నాన్నా, మీ అమ్మ ఎప్పట్నుంచో తన కోడలి కోసం ఎదురుచూస్తుంది అన్నాడు. మరుసటి రోజు విక్రాంత్ ప్రియను బాగా ముస్తాబు చేశాడు. ఆమె పాపిటలో సింధూరం పెట్టాడు. ఆమెకు అందమైన చీర కట్టించాడు. ఆమె ముఖంలోని అమాయకత్వాన్ని చూసి అతనే స్వయంగా ఆలోచించసాగాడు. మా నాన్న ప్రియను చూడగానే అంతా అర్థం చేసుకుంటాడులే అని అనుకున్నాడు. ఇద్దరూ ఇంటికి చేరుకోగానే అమ్మానాన్నల చూపులు ప్రియపైనే నిలిచిపోయాయి. ఇంత అందమైన కోడలు, ఇంత అనుకువైన నడవడికాని విక్రాంత్ తల్లైతే ఆమెను చూడగానే ప్రేమగా కౌగిలించుకుంది. తల్లి, నిన్ను చూస్తుంటే దేవుడు పంపిన బహుమతిలా ఉన్నావు అని చెప్పింది. ఇక ప్రియ కూడా అత్తామామల సేవలో తనను తాను అంకితం చేసుకుంది. పొద్దున్నే లేవగానే అత్తగారి కాళ్లు పట్టేది, మామగారికి టీ ఇచ్చేది. ఇల్లు శుభ్రం చేయటం దగ్గర్నుంచి వంట చేయటం వరకు అన్నీ తనే స్వయంగా చేయసాగింది. దీంతో ఆమె అత్త చాలాసార్లు అనేది, ప్రియా, నువ్వు రానేలాగా ఉండాలి కదా, కాని నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూ ఉంటావేంటి అని అడిగింది. విక్రాంత్ వాళ్ల నాన్న కూడా నవ్వుతూ, బాబూ, నువ్వు చాలా తెలివైన కోడలిని ఎంచుకున్నావు. ఈమె నిజంగా మన ఇంటికి రత్నం లాంటిది అనేవాడు. విక్రాంత్కి తెలుసు ఇదే సరైన సమయమని. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దెబ్బ కొట్టాలి కదా. అందుకే రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత విక్రాంత్ వాళ్ల అమ్మానాన్నల దగ్గర కూర్చుని ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతూ, నాన్నా, మీకు నేనొక విషయం చెప్పాలి అన్నాడు. దీంతో అతని తండ్రి, చెప్పు నాయనా అన్నాడు. విక్రాంత్ వణుకుతున్న స్వరంతో, నాన్నా, ప్రియ ఏమీ పెద్ద కోటీశ్వరుల ఇంటి అమ్మాయి కాదు. ఆమె రైల్వే స్టేషన్లో బిచ్చమెత్తుకునేది అని చెప్పాడు. నేను మొదటిసారి ఆమెను అక్కడే చూశాను. వాళ్ల నాన్నకు ఒంట్లో బాగోలేదు. వాళ్ల అమ్మ ఇతరుల ఇళ్లలో పనిచేసేది. నేనామెకు 20,000 ఇచ్చాను. కాని ఆ తర్వాత ఏమైందో తెలియదు. నా మనస్సు ఆమె దగ్గరే ఆగిపోయింది. నేను ఆమెను వెతుక్కుంటూ వెళ్లాను. ఆమె ఊరికి వెళ్లాను. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాను. నాన్నగారు, మీ ఇష్టం లేకుండా నేను ఇదంతా చేశాను. కాని ప్రియ మనస్సు చాలా మంచిది. ఆమె ఇంటి కోడలు కావటానికి అన్ని విధాలా అర్హురాలు అని చెప్పాడు. దీంతో విక్రాంత్ తండ్రి కాసేపు మౌనంగా ఉండిపోయాడు. అతని తల్లి కూడా ఉద్వేగంగా ప్రియా వైపు చూస్తూ ఉంది. అప్పుడు అతని తండ్రి మెల్లిగా ఇలా అన్నాడు, బాబూ, నీ మనస్సు మాట విని సరైన నిర్ణయం తీసుకున్నావు. ఒకవేళ నేను నీకు ఏ ధనవంతుడి కూతురునో పెళ్లి చేసి ఉంటే ఆమె ఈ ఇంట్లో ఇలా సేవ చేసేదా? డబ్బులు ఎక్కడైనా దొరుకుతాయి, కాని ఈ కోడలు మా ఇంటికి ఇచ్చిన ప్రేమ, ఆప్యాయత, గౌరవం అది చాలా అమూల్యమైంది అని అన్నాడు. దీంతో అతని తల్లి కూడా ప్రియను హత్తుకొని ఏడ్చేసింది. తల్లి, ఒకవేళ నువ్వు మా ఇంటి కోడలివి కాకపోయి ఉంటే బహుశా ఈ ఇల్లు అసంపూర్ణంగా ఉండిపోయేదేమో అని చెప్పింది. ఇక విక్రాంత్ వాళ్ల నాన్న మాట్లాడుతూ, ఇక మనం ప్రియా వాళ్ల అమ్మానాన్నల్ని కూడా కలుపుకోవాలి. పదా నాన్నా, మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అన్నాడు. మరుసటి రోజు విక్రాంత్ తన అమ్మానాన్నల్ని తీసుకుని ప్రియా ఊరికి చేరుకున్నారు. ఆ ఊర్లో ఎక్కడ చూసినా గుడిసెలు ఉన్నాయి. కూలిపోతున్న గోడలతో పేదరికం అనేది ప్రతి ఒక్కరి ముఖంలో స్పష్టంగా కనిపించే ఊరది. కాని ఈరోజు ఆ ఊరిలో ఏదో కొత్త కళ ఉట్టిపడుతోంది. ప్రియ వాళ్ల నాన్న ఇంతకు ముందు గుడిసె బయట పాత మంచం మీద పడుకుని ఉండేవాడు. కాని ఈరోజు అతని కళ్లలో కూడా ఆశ కనబడుతోంది. విక్రాంత్ అమ్మానాన్నలు గుడిసె లోపలికి రాగానే ప్రియ అమ్మానాన్నలు భయపడిపోయి, బాబుగారు, మేము మీ కులం చూడలేదు, మీ హోదా చూడలేదు. కేవలం మా నిస్సహాయ స్థితిలో మా కూతురిని ఇచ్చి పెళ్లి చేసేశాం. దయచేసి మమ్మల్ని క్షమించండి బాబుగారు, మేము పేదవాళ్లం అన్నారు. దీంతో విక్రాంత్ వాళ్ల నాన్న వాళ్ల దగ్గరికి వెళ్లి దండం పెట్టారు. అరే లేదు బావగారు, ఈరోజు నుంచి మీరు మా వాళ్లైపోయారు. మీ కూతురు మా ఇంటికి ఇచ్చిన ప్రేమ, మాకిచ్చిన గౌరవం
ప్రపంచంలోని అన్ని ఆస్తిపాస్తుల కంటే ఎంతో ఉన్నతమైనవి అని చెప్పాడు. దీంతో ప్రియా వాళ్ల అమ్మ ఏడవటం మొదలుపెట్టింది. మా కూతురు ఎప్పటికీ ఇంత గౌరవం పొందుతుందని మేము కలలో కూడా ఊహించలేదు. మేము ఎప్పుడూ కూడా బిచ్చమెత్తుకుంటూ ఎలాగోలా ఈ జీవితం గడిచిపోతుందేమో అనుకునేవాళ్లం అని ఏడ్చింది. దీంతో విక్రాంత్ వాళ్ల అమ్మ కూడా దగ్గరికి వచ్చి ప్రియా అమ్మనాన్నలకు దండం పెట్టి ఇలా అంది. ఈ రోజు నుంచి మనమంతా ఒకటే కుటుంబం. ఇకపై ఈ గుడిసె ఉండదు. మేము మీకోసం ఒక మంచి ఇల్లు కట్టిస్తాం. అలాగే మీకోసం ఒక దుకాణం కూడా పెట్టిస్తాం అని చెప్పింది. దీంతో గ్రామస్తుల కళ్లలో కూడా ఆనందం వెళ్లివెరిసింది. వాళ్లందరూ గుసగుసలాడుకోవటం మొదలు పెడుతూ ఇలా అనుకున్నారు, నిజంగా అప్పుడప్పుడు అదృష్టమనేది ఇలా మలుపు తిరిగి అన్నీ మార్చేస్తుంది కదా అని వాళ్లు మాట్లాడుకోసాగారు. కొద్ది రోజుల్లోనే విక్రాంత్ వాళ్ల నాన్న తన మనుషులను పంపించి ప్రియా అమ్మానాన్నలకు ఒక మంచి ఇల్లు కట్టించాడు. వాళ్ల కోసం ఒక చిన్న దుకాణం కూడా తెరిపించాడు. దీంతో ప్రియా వాళ్ల నాన్నకు కూర్చొని వ్యాపారం చేసుకునే అవకాశం దొరికింది. ఇప్పుడు ప్రియా వాళ్ల తండ్రి కళ్లలో కూడా సంతోషం ఉప్పొంగుతోంది. బాబూ, నేను కలలో కూడా ఊహించని దాన్ని నువ్వు నిజం చేసి చూపించావు అని విక్రాంత్ని పొగిడాడు. దీంతో విక్రాంత్ నవ్వుతూ, మావయ్య, మీరు ప్రియకు జన్మనిచ్చారు. నేను కేవలం ఆమెకొక జీవితాన్ని మాత్రమే ఇచ్చాను అన్నాడు. ప్రియా కుటుంబంలో ఇప్పుడు పేదరికానికి బదులుగా సంతోషం వచ్చి చేరింది. ప్రియా ఇప్పుడు తన అత్తామామలకు పగలు రాత్రి సేవలు చేస్తూ వాళ్లను ఎంతో బాగా చూసుకుంటోంది. మరియు ఆమె అమ్మానాన్నలు తమ కొత్త ఇంట్లో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. విక్రాంత్ వాళ్ల నాన్న తరచుగా ఒక మాట అనేవాడు, నేను నా కొడుకు పెళ్లి ఏదైనా ధనవంతుల ఇంట్లో చేస్తుంటే బహుశా నాకు డబ్బులు దొరికేవి, కాని ఇంత నిజాయితీగల కోడలు దొరికేది కాదు అని అనేవాడు. విక్రాంత్ కూడా ప్రియా చేతిని పట్టుకుని, ప్రియా, నువ్వు నా ప్రపంచాన్నే మార్చేశావు అనేవాడు. ప్రియా నవ్వుతూ, ఒకవేళ మీరు ఆ రోజు నాకు 50 రూపాయలు మాత్రమే ఇచ్చి వెళ్లిపోయి ఉంటే బహుశా మనం ఈ రోజు ఇలా కలిసేవాళ్లం కాదేమో అంది. విక్రాంత్ కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. లేదు ప్రియా, నిన్ను చూడగానే నాకర్థమైపోయింది. నువ్వు కేవలం బిచ్చమెత్తుకునే అమ్మాయివి కాదని, నువ్వు నాకోసం పుట్టిన నా అదృష్టానివని అన్నాడు. కొన్నిసార్లు తప్పుదారులు కూడా సరైన గమ్యానికి చేరుస్తాయి. మనం ఎక్కడైతే ఆశలు వదులుకుంటామో అక్కడ్నుంచే జీవితమనేది మొదలవుతుంది. ఇది విక్రాంత్ మరియు ప్రియల యొక్క నిజమైన కథ. అసంపూర్ణంగా ఉండిపోయింది కాని పూర్తి కాకుండా ఎవరూ ఆపలేకపోయారు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో కూడా ప్రజలు ఎవరినైనా వారి నిస్సహాయత చూసి తిరస్కరిస్తున్నారా? ఒక మనిషి యొక్క గుర్తింపు అనేది అతని పరిస్థితులను బట్టి ఉంటుందా, లేక అతని మనసును బట్టి ఉంటుందా? ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మీ పరిస్థితులు చూసి మాత్రమే వదిలేసి ఉంటే కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ సంఘటన మీ మనసును హత్తుకునేలా ఉంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో దయచేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దీనివల్ల మా వీడియో ఏ ప్రాంతం వరకు చేరుకుందనేది మాకు తెలుస్తుంది. జై హింద్, జై భారత్.